హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే విశ్వకర్మ పూజ రోజు వ్లాగ్ అనమాట. ఇది విశ్వకర్మ పూజ రోజు ఇక్కడ మన ఇంటి దగ్గరికి కనిపిస్తుంది కదా ఈ కొండ. నేను క్లైమేట్ అది బాగుందని చూపిస్తాను. ఇంకా ఈ కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంక ఈ కొండపైకి వెళ్ళడానికి అందరినీ అలౌ చేయరు. ఒక 2 ఇయర్స్ కరోనా ముందు వరకు అయితే విశ్వకర్మ పూజ రోజు మాత్రం అలౌ చేసేవాళ్ళు. మనం నార్మల్ డేస్ కూడా వెళ్ళాలంటే కంపల్సరీగా పర్మిషన్ ఉండాలన్నమాట. అందరినీ అయితే అలౌ చేయరు. అలానే దీనికి పాస్ అని చెప్పి ఉంటుంది. అది చేపించుకునే వాళ్ళకి, అలానే ఏదైనా ఈ వర్క్ పని మీద మాత్రమే అలౌ చేస్తారు. అలానే ఇది కిరందూల్లో విశ్వకర్మ పూజ రోజు ఒక కరోనా ముందు వరకు అలౌ చేసేవాళ్ళు. కరోనా 2 ఇయర్స్ అయితే అలౌ చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అలౌ చేయలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ అయితే మేము ఒడిస్సాలో ఉండేవాళ్ళం. ఇంకా ఈ ఇయర్ అయితే ఇక్కడే ఉన్నామన్నమాట. ఈ ఇయర్ కూడా అలౌ చేయలేదు. కాకపోతే మా నైబర్స్కి తెలిసిన ఒకరు ఎన్ఎండిసి ఒక ఆయన ఉంటే ఆయన పర్మిషన్ మీద అయితే వెళ్ళామన్నమాట. ఆ విధంగా అయితే మాకు అలౌ చేశారు. లేదంటే మాకు కూడా అలౌ చేయరు. ఇంకా నేను గూగుల్లో ఈ ఐరన్ ఓర్స్ గురించి తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ మన భారతదేశంలోనే ఎక్కువ మొత్తంలో ఐరన్ ఓర్ సప్లై అయ్యేది ఈ ఛత్తీస్గఢ్ స్టేట్లో కిరందూల్ అని చెప్పి ఈ ఏరియా. అలానే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే బచెల్లి అనే ఏరియా నుంచి ఈ ఐరన్ ఓర్ అయితే సప్లై అవుతుందంట. ఈ ఐరన్ ఓర్ని విశాఖపట్నం, వైజాగ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి. అలానే ఈ ఐరన్ ఓరు మనకి 1955 నుంచి 66 మధ్యలో జపనీస్ మైల్ స్టోన్ అని చెప్పి వాళ్ళైతే ఈ ప్లేస్లో ఐరన్ ఓర్ ఉందనేది అయితే కనుక్కున్నారంట. ఇంకా అలానే ఈ ఐరన్ ఓర్లో మనకి ఎక్కువగా ఐరన్ ఓర్లో వేరే వేరే ఇవి ఉంటాయి కదా, అలా ఎక్కువగా ఉండే ఈ కిరందూల్లో ఉండే ఈ ఐరన్ ఓర్లో అయితే హెమటైట్ అనే ఓర్ అయితే ఎక్కువగా ఉంటుందంట. అలానే మ్యాగ్నెట్ అనేది చాలా తక్కువలో అది కూడా ఉంటుందంట ఆ ఓర్. అలానే ఈ ఐరన్ ఓర్ని స్టీల్ తయారీలో అయితే ఉపయోగిస్తారంట. అలానే వీటికి ఓనర్షిప్స్ అని చెప్పి ఉంటారు కదా, వాళ్ళైతే ఎన్ఎండిసి వాళ్ళు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అలానే ఇదైతే మన విశాఖపట్నం నుంచి నేను ఆల్రెడీ చెప్పాను కదా, జపాన్, ఇటలీ ఇలా కొన్ని దేశాల్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తారంట. మన భారతదేశంలోనే ఎక్కువ మొత్తంలో ఐరన్ ఓర్ లభించేది ఛత్తీస్గఢ్లో ఉండే ఈ కిరందూల్, అలానే బచెల్లి అనే ఏరియా నుంచే. అలానే ఇదైతే ఐరన్ కాదనమాట, ఐరన్ ఓరు. దీని నుంచి వైజాగ్ ఎక్స్పోర్ట్ అయ్యాక వాళ్ళు ఐరన్ అయితే సపరేట్ చేస్తారు. అలానే దీన్ని ఇక్కడ నుంచి కిందకైతే బెల్ట్స్ సాయంతో అయితే కిందకైతే వెళ్తుంది. అలానే నేను ఆల్రెడీ చూపించాను అనమాట మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా, మధ్యలో ఐరన్ ఓర్ ఇక్కడైతే వస్తుందని చెప్పి. ఇంకా ఆ ప్లేస్లోకి అయితే ఐరన్ ఓర్ వచ్చి అక్కడ నుంచి గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే పెట్టి వైజాగ్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఇంకా ప్లేస్ అంతా అయితే ఈ విధంగా ఉంది. మేము ఇక్కడ మధ్యలో ఆపేసి ఫొటోస్ అవి తీసుకుందామని చెప్పి అయితే ఆగాము. ఈ వ్యూ అది బాగుందని చెప్పి. మొత్తం కూడా పైనంతా చల్లగా ఉండి పొగలుగా మంచు అనమాట మొత్తముని. మేము రిటర్న్ వచ్చేసరికి చేతులు అవన్నీ గడ్డల్లాగాని ఐస్లాగా అయిపోయేవి చేతులంతాని. వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడికి వచ్చేసేపు ఉండి ఇంకా ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. అలానే ఏ ప్లేస్లో ఐరన్ ఇలా ఉంది అని తెలుసుకోవడానికి డ్రిల్లింగ్ మెషిన్స్ అవి పెట్టి ఆ డ్రిల్ చేసి ఆ ప్లేస్లో బాంబ్ బ్లాస్టింగ్ అయితే చేస్తారంట. చేసిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద డంపర్స్ అని చెప్పి ఉన్నాయి, వాటిల్లో ఎక్కించి బెల్ట్స్ మీదకైతే సప్లై చేస్తారంట. అక్కడ నుంచి కిందకైతే వస్తాయి. అలానే ఈ డంపర్స్ అవన్నీ ఏదైనా రిపేర్ వచ్చి పాడైనా సరే ఇక్కడికి వీలైనంత వరకు వర్కర్స్ వచ్చి చేస్తారంట. ఒకవేళ అది అవ్వకపోతే డిస్మాండ్లింగ్ చేసి కిందకైతే తీసుకొని వస్తారు. వెహికల్స్ అయితే డైరెక్ట్ కిందకైతే రాలేవంట ఆ పెద్ద వెహికల్స్. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను వెహికల్ ఎంత ఉందనేది చెప్పి కూడా. వాటి టైరే ఇంచుమించు 11 ఫీట్స్ ఇలా ఉంటుంది అనమాట, అంత హైట్లో ఉంది, అంత పెద్ద వెహికల్. అలానే ఈ డంపర్స్ అయితే మనకి 100 టన్స్ వరకు ఐరన్ అయితే వెయిట్ని అయితే కాస్తాయంట. ఇదనమాట నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఐరన్ ఓర్ గురించి అయితే చెప్పాను. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మేము కూడా ఈ పైకి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వ్యూ అదంతా అయితే బాగుంది. అంటే ఏదో ఒక్కసారి చూడడానికి రావడానికి బాగుంటుంది, కానీ వర్క్ చేసిన వాళ్ళకి నిజంగా ఈ ప్లేస్ కష్టంగానే ఉంటుంది. వింటర్ సీజన్ కానీ రెయినీ సీజన్ కానీ ఇలా. ఇంకా ముందుకి అయితే మీకు చూపిస్తాను. ఈ విశ్వకర్మ పూజ రోజు ఆ విశ్వకర్ముని విగ్రహం అది పెట్టి అయితే పూజ అది చేశారు. అలానే అన్నదానంలాగా రైస్ ఫుడ్ కూడా అక్కడే ఉండేదన్నమాట. ప్రసాదాలు కూడా పెట్టారు. యాక్చువల్గా ఆ క్లిప్లో అయితే తీయడం మర్చిపోయాను. ఇంకా ప్రసాదాలుగా అయితే
రవ్వ కేసరి మనం చేస్తాం కదా, రవ్వ కేసరి, అలానే బూందీ, అలానే పంచామృతం అని చెప్పి పంచామృతమా ఏదో నాకు అంత సరిగ్గా తెలీదు, నేను చూడలేదు కూడా అది ఏంటనేది. అదొకటి పెట్టారు. ఇంకా ఫుడ్కి వచ్చేసరికి బగారా రైస్, అలానే చోలో బఠానీ అని చెప్పి పెద్దవి ఉంటాయి కదా, ఆ బఠానీ కర్రీ అయితే చేశారనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేవి. ఇంకా మేము ఇక్కడ కొద్దిసేపు ఫొటోస్ అవి తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాము. ఈ విధంగా అయితే విగ్రహాన్ని అయితే పెట్టారు. పూజలు అవన్నీ మార్నింగే అయిపోయినట్టున్నాయి. మేము వెళ్ళిందే 12కి అనమాట. మళ్ళీ రిటర్న్ 3కి అయితే వచ్చేసాము. ఇది ఒక నార్మల్ రూమ్లో ఈ విధంగా క్లాత్లతో అవి డెకరేట్ చేశారనమాట. నీట్గాని చేసి ఈ విధంగా విగ్రహాన్ని అది పెట్టి పూజ అయితే చేశారు. ఇంకా వేరే ప్లేస్లో అయితే అంటే వేరే ప్లేస్ కాదు, ఇదే ప్లేస్ నుంచి బయటికి రాగానే ప్రసాదాలు అవి అయితే ఇచ్చారనమాట. ఇంకా అందరం ఇక్కడ పూలు అవి వేసేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇంకా మేము ఇక్కడ ఉండే నైబర్స్, ఎదురుగా ఉండే ఆంటీ వాళ్ళు, వేరే ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు, మేమందరం కలిసి అయితే ఒక 2 కార్ల మీద అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి పెళ్ళిళ్ళలో గట్రా పెడతారు కదా, అలా అయితే డెకరేట్ చేసి పెట్టారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటోలు అవి తీసుకున్నారు. ఇంకా బయట అదంతా వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇదంతా ఇక్కడ ఉన్న కార్లు వచ్చిన మనుషులంతా పర్మిషన్ బట్టి వచ్చిన వాళ్ళే. నార్మల్గా పర్మిషన్ అందరికీ ఎలా ఉంటే అసలు ఫుల్ ట్రాఫిక్ అయిపోయి క్రౌడ్ ఎక్కువ ఉంటుందంట. మేము ఎప్పుడూ రాలేదు కానీ చాలా ఎక్కువ జనం ఉంటారంట అందరినీ అలౌ చేసినప్పుడు. ఇప్పుడు ఎవరిని అలౌ చేయలేదు కనుక పర్మిషన్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. దానివల్ల కొంతమందే ఉన్నారనమాట, అంత ఎక్కువ క్రౌడ్ ఏమీ లేరు. ఇంకా అలా మీకు ఇక్కడ గులాబీ మొక్కలు అవన్నీ చూపించాను. అలాగే నేను అక్కడ ఉండే ఈ గ్రీన్ గ్రాస్ లాంటిది ఇంకోటి అయితే తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళాము. ఇంకెక్కడ వ్యూ అదంతా అయితే ఇక్కడ ఉంది. భోజనాలు అవైతే చేస్తాము. ఆల్రెడీ చెప్పాను కదా, భోజనాలకి అయితే బగారా రైస్, అలానే చోలో బఠానీ కర్రీ అయితే పెట్టారు. ఎక్సలెంట్గా ఉండేది. ఇంకా అలా ఈ ముందుకు వచ్చి ఇగోండి ఇందాక చెప్పాను కదా డంపర్స్ అని చెప్పి, ఇంకా వీటికి కూడా పూజ అవి చేసినట్టున్నారు. ఇంకా అందరూ ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా టైరే 11 ఫీట్స్ ఇలా ఉందన్నమాట హైటు. చాలా పెద్దగా ఉన్నాయి దగ్గర నుంచి చూస్తే. ఇంకా అందరూ పైకి ఎక్కి అయితే ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నారు. మేమైతే ఎక్కలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబుని తీసుకొని అయితే పైకి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా అలానే మా బాబు అయితే ముందు 2 డేస్ ఒక ముందు నుంచి ఎప్పుడు జేసీబీ ఎక్కుతా అనేవాడు. ఇంకా దానికంటే పెద్దదైతే ఎక్కేసాడనమాట. దీని కాస్ట్ కూడా వాటిపైన రాసి ఉంది, 5 crores అంట ఈ మిషన్ తాలూకు కాస్టు. ఇంకా అక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నేను ఫస్ట్ పెట్టాను కదా వీడియో క్లిప్పు, ఈ విధంగా కనిపిస్తుందని చెప్పి ఇంటి దగ్గర నుంచి కనిపించింది కదా ఒక దీనిలాగా, ఇంకా అవే అనమాట ఇదంతాని. ఇక్కడ మీకు అది చూపిస్తాను కూడా వ్యూ వచ్చి. ఈ పైకి వెళ్ళిన తర్వాత అదే ఇంకా ఫైనల్ పాయింట్. అంటే ఇంకా కిందకి లోపలికి అలా ఉన్నాయన్నమాట. ఇంకా మేము అవన్నీ అయితే వెళ్ళలేవు, కొన్ని దగ్గరలో అలౌ కూడా చేయట్లేదు అన్నారనమాట. ఇంకా లోపలికి ఆ రోడ్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా చాలానే ఉంది తిరగాలంటే. కానీ మేము కొంత అయితే తిరిగేసి అయితే వచ్చేసాము. ఇగోండి ఇక్కడ నుంచి అయితే
నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా నార్మల్ ఒక ఇంటి దగ్గర నుంచి ఏ విధంగా కనిపిస్తుందని చెప్పి, ఇంకా ఆ క్లిప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ ప్లేసు ఇదే, అక్కడ మీకు ఫస్ట్ చూపించిన ప్లేస్ అయితే ఇదే అనమాట. ఇంక ఇది నైట్ టైం కూడా ఫుల్ లైట్లతో నీట్గా కనిపిస్తుంది కింద నుంచి. ఇక్కడంతా ఆ లైట్లన్నీ స్ట్రీట్ లైట్స్ లాగానే పెట్టేసి ఉన్నాయన్నమాట. డే టైం కనుక అంత కనిపించట్లేదు కానీ ఆన్లోటే ఉన్నాయి. ఇంక ఈ పాయింట్ అనమాట మాకు ఇంటి దగ్గర నుంచి కనిపించేది. వ్యూ అదంతా అయితే ఈ విధంగా ఉంది. ఈవినింగ్ అలా అయ్యేసరికి ఇంకా బాగా మంచు అది పెరిగిపోయి చలి కూడా బాగా వేస్తుంది అనమాట. వింటర్ సీజన్ అదైతే చాలా కష్టం. ఇక్కడ బాగా మంచు అది పడుతుంది. ఇంక ఇక్కడ ఈ వ్యూ అదంతా చూసేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా కార్లు అవి పెట్టే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ టైం అయితే 3 టైం అయిందనమాట మధ్యాహ్నం. ఆ టైంలో ఈ విధంగా వ్యూ అదంతా బాగా మంచులా పడి ఇంకా పొగలుగా భలే ఉండేది. ఇంక ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకొని మేము ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. ఇంకా ఈ డౌన్లోకే ఇప్పుడు ఈ వ్యూలో ఉంది కదా పొగలాగానే, ఆ డౌన్కే ఇంకా రోడ్డు ఉండేది. మేము వచ్చేటప్పుడు వేరే రూట్లో వచ్చి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే వెళ్ళాము. ఇదే షార్ట్ కట్ అనిపించింది మాకు. ఇంకా ఇదే అనమాట ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.